మహాశివరాత్రి రోజున పరమశివుడు ఆశీర్వదించిన తరువాత రాము జీవితం పూర్తిగా మారిపోయింది. అతను వేట వదిలి గ్రామస్థులకు సహాయం చేయడం ప్రారంభించాడు. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజున ఉపవాసం చేసి భక్తితో పూజ చేసేవాడు. కాలం గడిచింది. ఒక సంవత్సరం గ్రామంలో తీవ్రమైన కరువు వచ్చింది. వర్షాలు పడలేదు. పంటలు ఎండిపోయాయి. గ్రామస్థులు బాధతో ఉన్నారు. రాము మనసు కలిచిపోయింది. ప్రభూ, మీరు ఆశీర్వదించిన ఈ గ్రామాన్ని కాపాడండి అని శివాలయంలో ప్రార్థించాడు. ఆ రాత్రి అతనికి ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో దివ్యకాంతిలో పరమశివుడు కనిపించాడు. రామా, అన్నాడు శివుడు, నీ భక్తి నిజమా కాదా తెలుసుకునే సమయం ఇది. గ్రామస్థులకు ధైర్యం చెప్పు. వారు కలిసి కృషి చేస్తే నేను సహాయం చేస్తాను. ఉదయం లేచిన రాము గ్రామస్థులందర్నీ కూడగట్టాడు. మనమంతా కలిసి పూజ చేద్దాం. కాని కేవలం ప్రార్థన కాదు, చెరువును శుభ్రం చేసి విత్తనాలు వెయ్యాలి, కష్టపడాలి అన్నాడు. అందరూ కలిసి పని ప్రారంభించారు. చెరువు మట్టిని తొలగించారు. నీటి కాలువలు సరిచేశారు. రాత్రి ఆలయంలో దీపాలు వెలిగించి ఓం నమఃశివాయ అని జపించారు. కొన్ని రోజుల తరువాత ఆకాశం మబ్బులతో నిండింది. గాలి చల్లబడింది. ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. గ్రామం ఆనందంతో మునిగిపోయింది. గ్రామస్థులు రామును చూసి, నీ భక్తివల్లే శివుడు కరుణించాడు అన్నారు. రాము వినయంగా అన్నాడు, ఇది నా వల్ల కాదు. మనం కలిసి కష్టపడి విశ్వాసంతో ఉన్నాం. శివుడు మన ప్రయత్నాన్ని ఆశీర్వదించాడు. ఆ రోజునుంచి గ్రామం పేరు మారింది శివానుగ్రహం. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజు గ్రామం మొత్తం కలిసి ఉపవాసం చేసి సేవా కార్యక్రమాలు చేయడం ప్రారంభించింది. నీతి: భక్తి అంటే కేవలం ప్రార్థన కాదు, నమ్మకం, మంచి పని, ఐక్యత.